ఓ సంవత్సరం గడిస్తే యానివర్సరీ అంటాం కదా, నెల గడిస్తే మంత్లీ సరీ అన్నారు ఎవరు. మంత్లీ సరీ, మంత్ సరీ. ఏ తెలుగు ఏమో తెలుగు. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ న్యూ మంత్. చెప్పుకోవచ్చా? చెప్పుకోవాలి కదా. ఎస్, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. నేను పోయిన వారమంతా చాలా బలహీనంగా ఫీవర్ వచ్చేసి భిక్షగాడిని అయ్యాను. నిన్ననే లక్షాధికారి అయ్యాను. అంటే నా కౌంట్ 1,00,000 దాటింది, ప్లాట్లెట్ కౌంట్స్. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్. ఈ మెసేజ్ నేను చాలా కష్టపడి చాలామందిని ఉద్దేశించి ఇది దేవుడు నాకు ఈ తలంపు ఇచ్చాడు. ఎందుకంటే నా పరిచర్యలో చాలామంది వారికి జరిగే అన్యాయం, అక్రమాన్ని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఒక ఆమె అయితే, అయ్యగారు నా భర్త చనిపోయి సంవత్సరం దాటిపోయినా కూడా మా ఆఫీస్ వారు నాకు ఇంకా సెటిల్మెంట్ ఇవ్వలేదు, ఆయన గురించి ఏమి డబ్బు కూడా నాకు ఇచ్చినట్టు లేదు అంటే, ఒక విధవరాలికి మేలు చేయడం మంచిదే కదా. అది మంచిది ఎరిగి కూడా దాన్ని చేయకపోవటం మంచిది కాదు. అందుకే ఈరోజు మనం మాట్లాడుకుండే ఈ యొక్క అంత్య దినాల్లో ఒక ఆనవాళ్ళు ఏంటంటే, చివరి దినాల్లో 2 తిమోతి 3వ అధ్యాయంలో మనం ఇది చూస్తున్నాము. 2 తిమోతి 3వ అధ్యాయంలో మరి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని మనం చూస్తూనే ఉన్నాము. ఈ మాట నేను మళ్ళీ చెప్తా ఉంటాను. అపాయకరము అంటే అది నొప్పి కలిగించే దినాలు వస్తాయన్నమాట. వానికి నేను కారణం కాకపోవచ్చు, అయినా నాకు అది నొప్పి కలిగిస్తుంది. ఒకరికి అన్యాయం జరుగుతుంటే అది నాకు జరగలేదు, కానీ నేను దాని గురించి చూసినప్పుడు నాకు నొప్పి కలుగుతుంది అన్నమాట. దేవుని బిడలంగా ముఖ్యంగా అది మనము దేవుని దృష్టితో, దేవుని కళ్ళతో చూస్తే, దేవుని హృదయంతో స్పందిస్తే మనకు నొప్పి రాక మానదు కదా. మరి అందుకే ఈరోజు ఈ యొక్క వాక్యంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాము. 2 తిమోతి 3వ అధ్యాయంలోని కొన్ని మాటలు చూద్దాము. చిన్న ప్రార్థన. ప్రభువా, నీ వాక్యం మరోసారి వినటానికి అవకాశం మాకు ఇస్తున్నారు. ఇదే సమయంలో నీ వాక్యం ఒక్కసారి కూడా విననటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. మేము ఎన్నోసార్లు వింటున్నామంటే ఏదో సరదాగా కాకుండా వినే ప్రతి నీ మాటకు మేము ఒకరోజు లెక్క చెప్పాలి. కాబట్టి మేము కేవలము రొటీన్గా వినేవాళ్ళంగా ఉండకుండా వాక్యానికి విధేయులం అవటానికి కూడా సహాయం చేయండి. విధేయులం అవటం కూడా మా వల్ల కాదు. అందుకే విధేయత విషయంలో కూడా మీరే మాకు సహాయం చేసి, మీరు సిలువలో ఏ విధంగా విధేయులయ్యారో అలాంటి విధేయత మాకు కూడా ఇవ్వండి. యేసు నామమున అడుగుతున్నాము, ఆమేన్. అంత్యదినములలో కొన్ని ఇండికేటర్స్లో ఒకటి మనం చూసాము. 2వ వచనంలో స్వార్థ ప్రియులు, సెల్ఫీ అనేది మనం చూసాం. అంత్యదినాల్లో పీపుల్ విల్ బీ సెల్ఫ్ ఫోకస్డ్. థియాలజీ కాదు, మీయాలజీలో ఉంటారు అనమాట. అది మనం చూసాము. మరి ధనాపేక్షలు, బింకమలాడువారు, అహంకారులు, దూషకులు ఇంకా నేను చేయలేదు. తల్లిదండ్రులకు అవిధేయులు మనం చేశాము. కృతజ్ఞత లేనివారు, హౌ పీపుల్ ఆర్ అన్గ్రేట్ఫుల్ అన్నది చూస్తూ ఈరోజు నేను మరి సజ్జన ద్వేషులు ఉంది అక్కడ. ఏ మాట, ఏ వచనం? 3ర్డ్లో ఉందన్నమాట. సజ్జన ద్వేషులు అంటే మంచిని ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అదేంటో మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి పాస్ అయితే మంచిదే కదా, ఆయన్ని పాస్ కాకుండా చేయటం, పాస్ కాకుండా చేసేవాళ్ళు ఉంటారన్నమాట. వీడికి ప్రమోషన్ ఇవ్వను, వీడిని నేను పాస్ చేయను, వీడి ఇంకో సంవత్సరం చదవాల్సిందే అనే ప్రొఫెసర్లు నాకు తెలుసు. అలాంటి విక్టిమ్స్ అయిన స్టూడెంట్స్ కూడా నాకు తెలుసు. అన్నీ బాగా రాశాను, నా ఫ్రెండ్ని పాస్ చేశారు, నన్ను చేయలే అంటే మంచిదాన్ని కూడా సహించనిటువంటి వాళ్ళు ఉంటారు. అది అసలు ఏంటి, దీని సంగతి ఏంటో మనం తెలుసుకుందాము. మరి అచ్చాయి సే యా అచ్చే లోగో సే నఫరత్ కర్తే హై. నఫరత్ అనే మాట చాలా పవర్ఫుల్ వర్డ్. అది మనం తెలుసుకుందాము.
ఎందుకంటే నేను హిందీ పదం ఎందుకు వాడుతున్నానంటే పోయిన వారమే ఒక పాస్టర్ మధ్యప్రదేశ్లో నన్ను హిందీ పాస్టర్స్ గ్రూప్లో నా పేరు పెట్టేశాడు. పెట్టి మీరు కూడా కొన్ని హిందీ వాక్యాలు చెప్పాలి అంటూ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రసంగం నేను సాయంత్రం హిందీలో రికార్డ్ చేయబోతున్నాను. ఇంత పెద్దది కాకపోయినా చిన్నగా చేయాలని ఆశపడతా ఉన్నాను. మరి నిన్న రాత్రే విశాఖపట్నం యూనియన్ చాపెల్ చర్చ్ ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి, అయ్యగారు మీరు ఇక్కడ హిందీ ఆరాధన స్టార్ట్ చేశారు, రేపు 18వ తారీఖు 10 సంవత్సరాల యానివర్సరీ చేసుకుంటున్నాం, 50-60 కుటుంబాలు వస్తున్నాయి అని వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈరోజు మనము ఈ యొక్క అంశాన్ని ధ్యానం చేసుకుందాము. సజ్జన ద్వేషులు అంటే మంచిని ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు అన్నది మనము చాలా గమనించవలసిన విషయం. సజ్జన ద్వేషులు అనే మాట అంటే చెడును ద్వేషించుట మంచి కార్యమైనచో మంచిని ద్వేషించుట ఏమంటారు దాన్ని చెప్పండి. మనం అందరం చెడును ద్వేషిస్తాం కదా. ఏదైనా చెడు జరిగితే అబ్బా ఏంటండి అలా జరిగిందని, మనకు జరిగినా ఎందుకు ఇలా జరిగిందంట. కానీ మంచిని ద్వేషించేదాన్ని ఏమండాలి? మీకు వదిలేస్తున్నా దాని నిర్వచనం. అంటే మంచిని ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారా అంటే ఉన్నారు, ఉండబోతారు. మరీ ముఖ్యంగా యేసు ప్రభు నమ్ముకున్న మనకు క్రైస్తవుల్ని మరి మనం జీవించే జీవితాలు ఓర్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. మదర్ తెరీసా మంచి కార్యాలు చేసినా కూడా ఆమె మీద దాడులు చేశారు, ఆమెను అటాక్ చేశారు, ఆమె మీద అన్ని నిందలు మోపారనమాట. కాబట్టి మంచిని అసహించుకునే వాళ్ళు ఉంటారు. నాకు ఒకటి మంచి జరగలేదు, డిలే అయిపోతూ ఉంది. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఏంటి దీని సంగతి ఏంటో ఈరోజు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు 4:17 చూడండి. యాకోబు 4:17లో ఒక ఇంట్రెస్టింగ్ పదం ఉంది. దాన్ని నేను 4 ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ పెట్టాను అన్నమాట. అది మీకు చదువుతాను. NIVలో ఏముంటుందంటే, ఇఫ్ ఎనీవన్ నోస్ ద గుడ్ దే ఆట్ టు డూ, దే డోంట్ డూ ఇట్, ఇట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్, ఇట్ ఈస్ నాట్ ఎ డిలే, ఇట్ ఈస్ సిన్. మేలైనది ఎరిగియు, ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. మేలైనది ఎరుగుట ఒకటి, మేలైనది ఎరిగియు దాన్ని చేయకపోవటం, 2 ఉన్నాయి అక్కడ. మనకు చాలామంది మేలైనది ఎరిగి ఉంటాం, కానీ అది చేయాలి కూడా. మేలైనది ఎరగటం పాపం కాదు, కానీ ఎరిగి దాన్ని చేయకపోవటం పాపం. అది బైబిల్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. గుడ్ న్యూస్ బైబిల్ ఏమంటుందంటే, మరి ఇఫ్ యూ డూ నాట్ డూ ద గుడ్ వీ నో వీ షుడ్ డూ, వీఆర్ గిల్టీ ఆఫ్ సిన్. ద మెసేజ్ అని ఒక బైబిల్ ట్రాన్స్లేషన్ ఉంటుంది, మోడర్న్ ట్రాన్స్లేషన్. నాకు చాలా విపులంగా భలే ఇంట్రెస్టింగ్గా ట్రాన్స్లేట్ చేస్తారు అది. దాంట్లో వాళ్ళు ఏమంటారంటే, ఇఫ్ యూ నో ద రైట్ థింగ్ టు డూ అండ్ డోంట్ డూ ఇట్, దట్ ఫర్ యూ ఈజ్ ఈవిల్. అది ఈవిల్ అన్నమాట, కీడు అన్నమాట. అది నీకు కీడు. నువ్వు అవతల వాళ్ళకి చేయలేదు, కీడు ఆల్రెడీ చేస్తున్నావు. నేను అవతల వ్యక్తికి మేలు చేయలేదు కాబట్టి నేను చాలా మంచిగా ఫీల్ అయిపోతున్నాను అనటం కాదు, అది నీకు కూడా కీడే. ఆ అవతల వ్యక్తికి నేను కీడు చేశాను, ఆ విషయంలో నేను స్పందించలేదు, చేయవలసింది చేయలేదు కాబట్టి ఆ వ్యక్తికి నేను కీడు చేశాను, అబ్బా నేను చాలా ఖుషి అయిపోవడం కాదు, నీకు నువ్వు కూడా కీడు చేసుకున్నట్టే. ఇంకో ట్రాన్స్లేషను ఈజీ టు రీడ్ అని ఇంకోటి ఉంది. వీళ్ళు బెంగళూరులో ఉంటారు ఈ ఆఫీసు. ఇఫ్ యూ ఫెయిల్ టు డూ వాట్ యు నో ఈజ్ రైట్, యు ఆర్ సిన్నింగ్. అంటే మళ్ళీ చెప్తున్నాను, మంచిది ఎరుగుట ఒక విషయం, ఎరిగి చేయకపోవటం మరో విషయం. వెరీ డిఫరెంట్. ఇప్పుడు మీరు చెప్పండి, భర్తలారా, అది అందరికీ తెలుసు. అందరూ ఎరుగుట, చేయుట అక్కడే ప్రాబ్లం, అది పాపం. అమ్మో భార్యల సంగతి కూడా అంతేలేండి.
భార్యలారా, అది మీకు తెలుసు. మేలైనది ఎరిగియు, అది పాపం. ఇదేదో బయట వాళ్ళకి అనుకోకండి, ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఇట్ అప్లైస్ టు ఆల్. అంటే అది ఎరిగియు చేయకుండుట పాపము. అంటే మేలైనది ముందుగా కుటుంబంలో అభ్యాసం చేయాలి. మేలైనది ఎరిగియు మనం చేయాలి. మన పిల్లలకు కూడా వర్తిస్తుంది. పిల్లల్ని మెచ్చుకునే సమయంలో మెచ్చుకోక, తర్వాత ఒరే పోయిన వారము నువ్వు భలే మంచి కార్యం చేసావంటే, అవునా నాకే జ్ఞాపకం లేదంటాడు వాడు. అది జ్ఞాపకం మర్చిపోయేలోగా వాడిని మెచ్చుకోవాలి. అంటే మెచ్చుకోవాలని తెలుసు కానీ ఇప్పుడేం లే పెద్దని, వాడు ఆఫ్టర్ ఆల్ నా కొడుకే కదా తర్వాత చెప్తాలే అంటే అది కాదు. కాబట్టి మేలైనది ఎరిగియు దానిని చేయకుండుట పాపం అనేది దీన్ని మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటే, ఇప్పుడు మేలైనది అనే మాట. సో ఈ దినాల్లో మేలైనది అనేది తెలిసి కూడా అది చేయకుండా దాన్ని ఆపేసి, పోస్ట్పోన్ చేసి, దాన్ని తారుమారు చేసి, దాని గురించి వాయిదాలు వేసి, ఏమేమో చేసి మొత్తానికి అది జరగకుండా చేయటం అన్నయ్య వాళ్ళు ఉంటారు. చెడును ఆపటం మంచిదే, కానీ మంచిని ఆపడం ఏంటి? ఆపడం అంటే అలాంటి వాళ్ళు ఉంటారు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాము. అది బైబిల్ దాని గురించి ఏమంటుందని. అయితే ఈ లోకం కూడా మంచి అనే దాన్ని డెఫినేషన్ ఇచ్చింది. ఏంటది? కొన్ని లోకం చెప్పే మంచిదేంటో మనం చూద్దాం. మనకు తెలిసిన విషయాలే. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఎంత మంచిగా ఉంటారు కదా రెండు పార్టీలు. కుదిరితే మంచోళ్ళు, కుదరకపోతే ఇంత చేస్తే ఓకే అనకుండా వెళ్ళిపోయారండి అంటారు కదా. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు 2 మాసాల క్రితం. పూణేలో ఉంటాడు. అయ్యగారు నాకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, ప్రేయర్ చేయండి అని. ఏమైందంటే నా భార్యతో నాకు ప్రాబ్లం వచ్చేసింది, అది ఇది అంటే, అవును నువ్వు ఎక్కడో పూనాలో ఉంటావు, నాకెందుకు ఫోన్ చేసావంటే, మా పెళ్ళి మీరే చేశారు సార్. ఓ అవునా, ఏంటి ప్రాబ్లం అంటే, ప్రాబ్లం ఏముంది, నేను ఆ అమ్మాయి ఇష్టపడలే, పెళ్లి చూపులకు వచ్చారు, వచ్చినాక వాళ్ళు వెళ్ళిపోయినాక మా అమ్మ అన్నది, ఒరే ఇంటికి పెళ్లి చూపులకి ఎవరన్నా వస్తే మనం నో అంటే మనకే శాపం, కాబట్టి నువ్వు ఓకే అనేసి అంటే, నాకు అమ్మాయి ఇష్టం లేకుండా ఓకే అనాల్సి వచ్చింది మా అమ్మ చెప్పినందుకు. అదేంటి మేలు? సో పెళ్లి చూపుల దగ్గర మంచిగా ఉండడానికి, తర్వాత పెళ్లి చూపులు ఫిక్స్ అయిందనుకో, నెక్స్ట్ స్టెప్ అదే కదా, ఏంటి షాపింగ్ మాల్. మళ్ళీ అక్కడ మంచి నమస్కార్, మీరు ఏం కొంటారు, బంగారం అంటే ఫస్ట్ ఫ్లోరే, చీరలు ఫస్ట్ ఫ్లోరే, లేడీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోరే, మీరు పైకి వెళ్ళే అవసరం లేదు. పురుషులు 3rd ఫ్లోర్ వెళ్ళండి. గమనించారు ఎప్పుడన్నా? పోండి మీరే కష్టపడినట్టు. ఎనీవే మేము 3rd ఫ్లోర్ వెళ్ళినా బిల్లు మేమే కట్టాలి కదా. ఎనీవే జస్ట్ సింప్లీ జోకింగ్. తర్వాత ఇంకా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అప్పుడు మళ్ళీ వెల్కమ్ కదా, రిసెప్షన్ దగ్గర వెల్కమ్. కొన్ని మ్యారేజెస్లో ఫ్లవర్ ఇస్తారు, కొన్ని మ్యారేజెస్లో మీ మీద పుస్ అని కొడతా ఉంటారు కదా. అట్లాంటి వెల్కమ్, మీరంటే మాకు చాలా ఇష్టం అనేది మనం చూస్తాం. ఇది ఒక రకమైన గుడ్, మంచి అనే మాట. ఇకపోతే మనకి హెయిర్ హాస్టెస్ సంగతి తెలుసు కదా. హెయిర్ హాస్టెస్ కూడా నమస్కార్, ఎక్కడ మీ బోర్డింగ్ పాస్ ఇవ్వండి అంటే మీరు అక్కడ 3వ రోలో కూర్చోండి, మీ సీటు విండోకి దగ్గర, అన్నీ చెప్తా ఉంటారు. ఎంత బాగా చూసుకుంటారో. ఫ్లైట్ వరకే, ఫ్లైట్ అయిపోయాక నీ మొహం కూడా చూడరు. నువ్వు వాళ్ళ వైపు చూసి నవ్వావనుకో నీకే ప్రమాదం. ఫ్లైట్లో నవ్వితే ఏమన్నారు. సో అది ఏం మంచితనం, అది కూడా మంచే. వాళ్ళు వీఆర్ గుడ్ బికాజ్ వీఆర్ పెయిడ్ టు బి గుడ్, వీఆర్ నాట్ రియల్లీ గుడ్ టు యూ. మాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి నీకు ఏదో నవ్వుతున్నావు, అంతేగాని నువ్వేదో మంచివాడు అని కాదు అంటూ అది ఒకటి ఉంది. మరి హోటల్కి వెళ్తే రిసెప్షన్ హాల్లో కూడా మనం చూస్తాం కదా. రిసెప్షన్ హాల్లో వెల్కమ్ చెప్తారు, షాపింగ్ మాల్లో వెల్కమ్ చెప్తారు. ఇక పోతే ఎన్నో రకాల ఆచారాలు కూడా ఉన్నాయి. నేను బీహార్లో మాల్టో అని ఒక తెగ దగ్గరికి వెళ్ళాను.
బీహార్ ఎఫ్ఎంపీవీలో ఉన్నప్పుడు అక్కడ వెల్కమ్ సిస్టమ్ ఏంటంటే ముందు మిషనరీ సర్పంచ్తో మాట్లాడతాడు. సర్పంచ్కి నచ్చితే ఓకే పలానా రోజు మా ఊరికి రండి అని పిలుస్తాడు. ఆ ఊరికి వెళ్ళేటప్పుడు ఊరికి ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అక్కడ మిషనరీ వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఉన్న పెద్దలందరూ డపాలు గిపాలు మ్యూజిక్ వాయించి వస్తారనమాట. వచ్చి ఆయన్ని వెల్కమ్ చేస్తారు. వెల్కమ్ చేసి లోపలికి తీసుకొస్తారు. ఆ సర్పంచ్ గవిని దగ్గర కూర్చోబెడతారు. కూర్చోబెట్టాక ఆయన కాళ్ళు కడుగుతారు ఒక పళ్ళెంలో. ఏ పళ్ళెం అంటే వాళ్ళు ఇంట్లో భోంచేసే వాళ్ళ సొంత పళ్ళెంలోనే కాళ్ళు కడుగుతారు. అంత మర్యాద చేస్తారు. కడిగి కాళ్ళు తుడిచి కొబ్బరి నూనె పూసి తర్వాత బొరుగులు బెల్లం ఇస్తారు. బెల్లం ఇచ్చి అందరూ వచ్చి షేక్ హ్యాండ్ చేస్తేనే వారు మిమ్మల్ని వెల్కమ్ చేసినట్టు. అదొక రకమైన గుడ్, వాళ్ళు చేసిన మేలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి అనేది ఉంది. ఇవన్నీ కూడా లోక సంబంధమైన మంచి. ఇది ఉంటుంది. ఈ మంచిలో మంచిగా ఉంటుంది ఏదైనా. కానీ మంచి అనే పదాన్ని మనము ఇప్పుడు అర్థం చేసుకుందాము. తిమోతి పత్రిక 2వ తిమోతిలో సజ్జన అంటే మంచిని ద్వేషించువారు అనే మాటకు వస్తే అది 2 గ్రీకు పదాలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఫిలోస్ అంటే ఫ్రెండ్, అగతోస్ అంటే గుడ్, ఫ్రెండ్ ఆఫ్ గుడ్. మంచికి స్నేహితుడు అనే మాట వస్తుంది. కానీ ఇక్కడ వాడబడింది ఏంటంటే గ్రీకులో ఎక్కడైతే అఫిలగతోస్ ఈ గ్రీక్లో ఏ అనేది ముందు పెట్టారనుకో అది 100% అపోజిట్ మీనింగ్ వస్తుంది. అఫిలగతోస్ అంటే ఏంటి? లేదు అంటే మంచితో స్నేహం లేదు అని అర్థం. సో ఈ లోకంలో మంచితో స్నేహము చేయనటువంటి వారు ఉంటారు, మంచితనాన్ని ఇష్టపడనటువంటి వారు ఉంటారు, మంచిగా ఉన్న వారిని ఇష్టపడని వారు కూడా ఉంటారు. అది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా దేవుని బిడ్డలంగా క్రైస్తవులంగా మనల్ని ఇంకా స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తారు కాబట్టి అసలు దీని సంగతి ఏంటో మనం కొన్ని చూద్దాము. మరి దీనికి ఫౌండర్ ఎవరు అనే మాట, సజ్జన ద్వేషుడు అనే మాట. హూ ఈజ్ ద హేటర్ ఆఫ్ గుడ్? ద ఫౌండర్. ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు అనే మాటకు వస్తే మనకు బైబిల్లో ఈ మనిషే మనకు తెలుస్తుంది. కాబట్టి నేను చెప్తా ఉంటాను కదా, నేను ఈ మధ్య నా ప్రసంగాలన్నీ కూడా ఆది కాండంలో దీనికి ఏమైనా మూలాలు ఉన్నాయా, ఏమైనా ఆరిజిన్స్ అనేది ఉందా అంటే సజ్జన ద్వేషుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. ఈయన ఎవరు చూడండి పిక్చర్లో, ఎవరు? మంచిని ద్వేషించేవాడు. ఏంటి సంఘటన ఏంటి? ఇద్దరూ దేవునికి బలులు అర్పించారు, మంచిదే. కానీ దేవుడు ఒకటి మంచిది అన్నాడు, ఒకటి మంచిది కాదన్నాడు. అప్పుడు అన్నయ్య కోపం వచ్చింది. తమ్ముడు మంచిది చేశాడు కాబట్టి ఆ సజ్జనుని ద్వేషించాడు ఈయన. సో ఇది ఆరిజిన్ అక్కడే మొదలైంది. ఇదేదో నిన్న మొన్న జరిగింది కాదు. ఈ మధ్య ఇలా జరుగుతుందంటే ఈ మధ్య ఏం కాదు, అప్పటి నుంచే మొదలైంది, జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా. మంచిని ద్వేషించువారు ఉన్నారు. సో కయీను ఇక్కడ తన తమ్ముడి గురించి మనకు ఆదికాండం 4వ అధ్యాయంలో మీరు కానీ చూస్తే కొన్ని మాటలు అక్కడ మనం గమనిద్దాం. అసలు ఇది ఎక్కడ మొదలైంది అనే మాటకు మొదటి సజ్జన ద్వేషుడు ఎవరు? ఆ వ్యక్తి ఎవరో కాదు, దేవుని ఎరిగినవాడే. దేవుని ఎరిగినవాడు అంటే మంచిదనేది తెలుసన్నమాట. అయితే ఈ యొక్క కయ్యను ఏబేలుకు దేవుని గురించి సండే స్కూల్ టీచర్లు ఎవరు చెప్పండి? ఫస్ట్ టీచర్లు, సండే లేదులే అనుకో, దేవుని గురించి చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పండి? వేరే వాళ్ళు లేరు కదా. వాళ్ళ అమ్మ నాన్నలు ఏం చెప్పి ఉంటారు దేవుని గురించి? ఈ యాంగిల్ ఎప్పుడైనా ఆలోచించండి. మనము వెంటనే కయ్యను దగ్గరికి వెళ్ళిపోతాం. ఆదాం పాపం, కయ్యను చేసిన పాపం మధ్యలో వీళ్ళిద్దరూ బలులు అర్పించడం అంటే ఎవరు చెప్పారు? దేవుడిని ఎవరు పరిచయం చేశారు? దేవునికి ఇష్టమైంది ఏంటో అని ఎవరు చెప్పి ఉంటారు? దేవునికి ఇష్టం కానిది ఏంటో అని ఎవరు చెప్పి ఉంటారు? వీళ్ళే చెప్పి ఉంటారు. ఇంకా ఏం చెప్పి ఉంటారంటే దేవుడు మాకు మంచి విషయాలే చెప్పాడు కానీ మేమే మూర్ఖంగా తయారైపోయి శాపం తెచ్చుకున్నాము
అని కూడా చెప్పుంటారా? తప్పకుండా చెప్పుంటారు. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఈయన మంచిని ఎందుకు ద్వేషించాడంటే మంచిది తెలియదని కాదు, తెలుసు అన్నది ఇక్కడ మనం చూస్తాం. కయ్యను దేవుని ఎరిగినవాడు, కయ్యను మేలును కూడా ఎరిగినవాడు. బలులు అర్పించాలి అనేది విషయం తెలుసు. కానీ అక్కడ మళ్ళీ ఆయన ఏం చేశాడంటే తప్పు ఆరాధన చేశాడనమాట దేవుడు. అందుకే ఇక్కడ ఒక మాట అంటాడు, 5వ వచనం 4:5లో, కయ్యను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే దేవునికి అది దేవుడు ఇష్టపడనప్పుడు ఒక మాట అంటాడు, ఏంటంటే, అయ్యా నీకెందుకు ఆ కోపం, నీ ముఖం ఎందుకు చిన్నగా అయిపోయింది? 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల అంటాడు. సత్క్రియ అంటే ఇక్కడ దేవుడు అవకాశం ఇస్తున్నాడు, సరే మళ్ళీ యూ కెన్ ట్రై అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, నో, నేను చేసింది రైట్ అంటే, బాబు నువ్వు ఎంత నేను చేసింది రైట్ అని అన్నా కూడా నేను అది రాంగ్ అన్నప్పుడు ఒప్పుకోకపోతే అది రాంగే. కొన్నిసార్లు మన పిల్లలు అలా మొండికేస్తారు కదా, నేను చెప్పిందే రైట్, నేను ఎట్టనే ఉంటా. ఒరే తమ్ముడిని కొట్టకూడదురా, నేను కొడతాను అంతే. వాడు చిన్నోడు రాని, నేను కొడతాను అంతే. వాడు వచ్చినప్పటి నుంచి మీరు నన్ను పట్టించుకోవట్లే. అవునా? ఇది ఎందుకంటున్నానంటే ఇది ఉంది అక్కడే. 2వ సంతానం వచ్చాక పసిపిల్లలు వాళ్ళని చూసుకోవాలి, కేర్ తీసుకోవాలి అన్నప్పుడు పెద్దోడు వచ్చి, అవును మీరు చేసేది చాలా మంచిది, తమ్ముడిని మీరు చూసుకోండి, వెరీ గుడ్ అంటాంలే. వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తల్లిదండ్రులు 2వ సంతానానికి బాగా చూసుకున్నప్పుడు వాళ్ళు మంచి కార్యం చేస్తున్నారు కదా. మంచి కార్యం చేస్తున్నప్పుడు మరి పెద్దోడు ఏమంటున్నాడు? అది మంచి కార్యం కాదు, ఐ హేట్ అంటున్నాడు. అంటే వాడికి తెలియకుండానే వాడిలో అది మంచిని వ్యతిరేకించి ద్వేషించే మనస్తత్వం మానవుల్లో వచ్చేసింది. అది అందుకే నేను ఏమంటానంటే, ఎవ్రీ పర్సన్ ఈజ్ బోర్న్ విత్ ఎ కెపాసిటీ టు హేట్ గుడ్ థింగ్స్. ఆల్రెడీ ఈ విల్ డూ బ్యాడ్ థింగ్స్, దానికి చెప్పే అవసరం లేదు. కానీ ఈ ఆల్సో హ్యాస్ ఎ కెపాసిటీ టు హేట్ గుడ్ థింగ్స్. అది ఉందన్నమాట. 2వ అవకాశం కూడా ఇచ్చారు, కానీ వద్దండి. మేలైనది ఎరిగి చేయలే. సరే తెలియదు కదా, నీకెందుకు కోపం? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుంటావు కదా, సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉన్నది. కొన్ని ట్రాన్స్లేషన్స్ ఏముంటుందంటే, ఇట్ ఈజ్ లైక్ ఏ డాగ్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అని ఉంటుంది ఇన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. అంటే పాపము నీ ఇంటి బయట కుక్కలాగా కావలితో ఉంది. కుక్క ఇంటి బయట ఉందంటే ఏంటి కావలి? అవతల వ్యక్తిని నన్ను కాపాడడానికి బయట కూర్చొని ఉంటుంది కదా. ఈ కుక్క వేరే కుక్క, తెలుసా? దీన్ని బైబిల్ పండితులు ఏమంటారంటే, ఇది ఏంటంటే, ఈ కుక్క అంట బయట నిలబడి ఉంది, నువ్వు డోర్ తెరిచావంటే నీ మీద దూకేస్తుంది. నువ్వు చేసిన పాపము నీ ఇంటి బయట కూర్చొని ఉంది, నా జోలికి రాదులే అని ఎంతకాలం తలుపేసుకొని ఉంటావు. అదే ఇక్కడ మనం గమనించవలసిన విషయం. కయ్యను సజ్జన ద్వేషుడు, మంచిని ద్వేషించాడు. దానివల్ల వచ్చే పరిణామాలు ఇక్కడ మనం చూస్తాం. కొంచెం ముందుకెళ్దాం. అందుకే నేను ఒక కొన్ని మాటలు రాశాను. ఏంటంటే, దేవుడు మంచివాడైనప్పుడు ఆయన పిల్లలు మంచివారిగా ఉండాలని ఆశించబడతారు కదా. బైబిల్ సంబంధమైన మంచితనం అనేది చర్చించవలసిన అంశం కాదు, అది జీవితంలో ప్రదర్శించవలసిన గుణం. గుడ్నెస్ ఈజ్ నాట్ ఎ టాపిక్ టు బి డిస్కస్డ్, గుడ్నెస్ ఈజ్ ఏ క్యారెక్టర్ టు బి డిస్ప్లేడ్. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, నేను మంచిని ప్రదర్శిస్తే దేవుణ్ణి ప్రదర్శించినట్టు. నేను మంచిని ప్రదర్శిస్తే దేవుణ్ణి ప్రదర్శించినట్టు. మిషనరీలను చూడండి, మదర్ తెరీసా లాంటి వాళ్ళు ఉన్నారు. వారు మంచిని ప్రదర్శిస్తున్నారంటే ప్రజలు ఆమె ముఖమే కాదు,
యేసయ్యను ఆమెలో చూస్తున్నారు. మనం మంచిని ప్రదర్శించాలి అనే మాట. ఎందుకంటే అది మనం చూద్దాం అసలు ఎందుకు అంటే, ఆత్మఫలంలో ఏంటి ఆ లిస్టు? ప్రేమ, దీర్ఘశాంతము, దయాలుత్వము. అంటే మంచితనము నాలో ఉందంటే పరిశుద్ధాత్మ యాక్టివ్గా ఉన్నాడని అర్థం. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే నేను మంచి వ్యక్తిగా ఉండలేను. ఓకే, సో ఈ యొక్క మంచితనం అనేది ఒక టాపిక్ కాదు. మంచితనం అనేది ఒక టాపిక్. నేను అందుకే కొన్ని చెప్తా ఉంటాను. ట్రూత్ ఈజ్ నాట్ ఎ టాపిక్, ట్రూత్ ఈజ్ ఎ పర్సన్. లవ్ ఈజ్ నాట్ ఎ టాపిక్, లవ్ ఈజ్ ఎ పర్సన్. గుడ్ ఈజ్ నాట్ ఎ టాపిక్, ఇట్ ఈజ్ ఎ పర్సన్. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి, ఇంగ్లీష్లో ఏముంటుంది? ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ హ్యాస్ గుడ్ కాదు, ఈజ్ గుడ్. లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, రైట్. కొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు దీన్ని కొంచెం డయాగ్నాస్టిక్ చేయాలి. కయ్యను గారిని కొంచెం పోస్ట్ మార్టం చేద్దాం. అయ్యా, నీవు సజ్జన ద్వేషుడు ఎందుకు అయ్యావు? నీలో మంచితనాన్ని అసహించే మనస్తత్వం ఎందుకు వచ్చింది అసలు అనే మాటకు వస్తే, ముందు మరి ఈ మంచితనాన్ని ఎవరు ద్వేషిస్తారు అనేది దాన్ని మనం కొంచెం డెఫినేషన్ చూస్తే, ఒకటేంటంటే ద క్వశ్చన్ ఈజ్ నాట్ వాట్ ఈజ్ గుడ్, ద క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ గుడ్. వెన్ యూ హేట్ సంథింగ్ గుడ్, యు ఆర్ హేటింగ్ గాడ్ హిమ్సెల్ఫ్. లోక సంబంధమైన గుడ్ అనేది మనం చూసాం కదా, కానీ బైబిల్ సంబంధమైన గుడ్ అనేది దేవుడు మంచివాడు అనే మాట. ఏది మంచిది అన్నది కాదు, ఎవరు మంచిది అన్నది, దేవుడే మంచివాడు అనే మాట. ఎందుకంటే ఒక ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి గుడ్ టీచర్ అన్నాడు. ఓ డోంట్ కాల్ మీ గుడ్ అన్నాడు కదా. మరి ఏమన్నాడు? ఓన్లీ గాడ్ ఈజ్ గుడ్. మరి యేసయ్య మీరేంటి, మీరు దేవుడు కాదా అంటే, ఆ టైంలో యేసు ప్రభు నేను దేవుడిని అంటే ఎవరు నమ్మరు. అందుకే దేవుని వైపు డైరెక్ట్ చేస్తున్నాడు. దేవుడు ఒక్కడే గుడ్. తర్వాత మనుషులు తెలుసుకున్నారు యేసు ప్రభు దేవుడని. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే దేవుడు ఒక్కడే గుడ్, ఎవరు గుడ్ కాదు. ఏ భేదము లేదు, అందరూ ఎవరు గుడ్ కాదు. రైట్. మరి ఇంకో వచనం ఏముంటుందంటే రోమా 12:2 ఏముంది? అది ఏంటది? దేవుని చిత్తము మంచిది. దేవుడు మంచోడు కాబట్టి ఆయన చిత్తం కూడా మంచిదే. ఇంకేమన్నా ఉందా? ఇంకా ఏమన్నా ఉందంటే మరి ఉంది. ఏంటంటే దేవుడు మనకి మంచి ఇస్తాడు. ఈలోక సంబంధమైన తండ్రి మీకు అన్నీ ఇస్తుంటే పరలోక సంబంధమైన దేవుడు మీకు మంచిది ఇవ్వడా అనేది కూడా అక్కడ. దేవుడు మంచివాడు, దేవుడు చిత్తం మంచిది, దేవుడు మనకి చేసేది కూడా మంచిదే, మంచే చేస్తాడు అనే మాటకు వస్తుంది. అంతేకాకుండా మరి దేవుడు మన నుండి సత్క్రియలు, మంచి క్రియలు కూడా కోరుకుంటున్నాడు. నేను మంచోడిని కాబట్టి మీరు నా బిడ్డలని చెప్పుకుంటే మీరు కూడా సత్క్రియలే చేయాలి, మీ నుండి సత్క్రియలే నేను కోరుకుంటాను అని ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆది కాండంలో మీరు మరి కయీన్ సంగతి చూద్దాం. మొట్టమొదటిదేమో నిర్వచనం చూసాము. ఇక్కడ రెండవది, ఆయన ఎందుకు మేలును మంచిని ద్వేషించాడు అంటే దారి తప్పాడు అనమాట. ఏంటి దారి తప్పటం అంటే దేవుని మాటలు, కయ్యని మాటలు. దేవుడు ఏమన్నాడు? ముందు వాళ్ళ సంభాషణ చూడండి, 4వ అధ్యాయం ఆది కాండం. హేబేలుని చంపేశాడు కదా, అప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నాడు? మీ తమ్ముడేడి? ఈ దారి తప్పడం ఎప్పుడంటే దేవుడు అన్నాడు, ఎక్కడ, వేర్ ఈజ్ యువర్ బ్రదర్ అంటే దేవుని తెలియకనా? దేవుని తెలియదా హేబేలు ఎక్కడున్నాడు? తెలుసు కదా, తెలుసు. ఆదాము ఎక్కడున్నాడో దేవుని తెలియదా పాపం చేశాక?
అయ్యా ఆదామా ఏ చెట్టు వెనకున్నా కొంచెం చెప్తావా, లేదా నీ లొకేషన్ అన్న పంపు, నేను వస్తున్నాను. అలాగేం లేదు. గాడ్ నోస్ ఇట్. దేవుడు ఎందుకు అడుగుతాడంటే, ఎక్కడున్నావంటే నిన్ను నేను వెతికి కనుక్కోవడం కాదు, నువ్వు తప్పిపోయినావని చెప్పడానికి నేను అడుగుతున్నా. నువ్వు ఎక్కడున్నావు నాకు తెలుసు. నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా ఉంటేనే నాకు తెలుసు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. వీళ్ళ సంభాషణలో ప్రాబ్లం వచ్చింది, అందుకే దిగజారిపోయాడు. దారి తప్పుట అంటే ఇది ఆకస్మికంగా జరగటంలే. ఏబేలును చంపినప్పటి నుంచి మైండ్లో ప్లాన్ వేసేసాడు, నన్ను అడిగేది దేవుడే అడుగుతాడు, మమ్మీ డాడీ అడుగుతారు. మమ్మీ డాడీ అడిగే హక్కు లేదు వాళ్ళకి, వాళ్ళే దేవుని మాట వెళ్ళా, వాళ్ళు నన్నేం అడుగుతారు? ఇక అడిగితే దేవుడు అడుగుతాడు కాబట్టి ముందుగా ప్లాన్ చేసేసాడు దేవునికి ఏం జవాబు చెప్పాలనో. దేవుడు ఏం అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడ బాబు అంటే, హలో నేనేమి వాచ్మ్యాన్ అనుకుంటున్నా, మా తమ్ముడి వాచ్మ్యానా? కాదు. వాట్ ఏ వే, యు గో అవే. దేవుని మాటలు తృణీకరించినప్పుడు దేవుని డైరెక్షన్ కూడా నువ్వు తృణీకరించేస్తావు. దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడున్నావయ్యా మీ తమ్ముడు సంగతి? ఎందుకంటే ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, తెలుసా మీకు? ఎక్కడది? ఎబ్రీ 11లో ఏబేలు గురించి ఏం చెప్పబడింది? 4వ వచనం, విశ్వాసను బట్టి చూసారా, అక్కడ ఉంది ఆల్రెడీ చెప్పబడింది. ఏబేలు రక్తము నాకు వినిపిస్తుంది. ఫిజికల్ వాయిస్ బంద్ అయిపోయింది, కానీ ఆయన స్పిరిచువల్ వాయిస్, ఆయన రక్తం నేను వింటున్నాను. ద బ్లడ్ ఆఫ్ ఏబెల్. అయ్యా కయ్యను మీ తమ్ముడు ఎక్కడంటే నాకేం తెలియదు అన్నాడు. ఇంకో మాట చూడండి, అదే ఏబేల్ గురించి. యోహాను 1 యోహాను 3:12 ఏముంది? దుష్టుని సంబంధి అయి. ఇప్పుడు చెప్పండి, కయ్యను చంపక ముందు ఏబేలుకు దుష్టునికి ఏమైనా సంభాషణ జరిగిందా ఈ వచన ప్రకారం? చూడండి 3:12. 1 యోహాను 3:12లో ఉండరాదు. ఎందుకు? వాడు దుష్టుని సంబంధి అయి. అయ్యా కయ్యను, దుష్టునితో నీకు సంబంధం ఎప్పుడొచ్చింది? బలికి తర్వాత ముందా? ఆలోచించండి. ముందే వచ్చింది. కొంచెం డీటెయిల్గా వెళ్తే మీకు చాలా నేర్చుకోవచ్చు ఇక్కడ. ఏబేల్ చెడ్డోడు, తమ్ముడిని చంపేశాడు, దేవునికి విరుద్ధంగా మాట్లాడాడు, అంతకంటే చాలా ఉంది. సైతాన్తో సంబంధం పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు కూడా అదే. అవ్వ ఆదాములు కూడా ముందు సైతాన్తో సంబంధం పెట్టుకున్నారు, తర్వాత డీవియేషన్ అయిపోయారు, దారి తప్పారు. కయ్యను కూడా మీరు గమనిస్తే, కయ్యను కూడా మరి ముందు సంబంధం పెట్టుకున్నాడు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం అన్నమాట. వారు దేవుని సంబంధి. వాడు ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవాడనని ఉండెను గనుక. అంటే వాడికి తెలుసు అన్నమాట, మంచిది తెలుసు అన్నమాట, కానీ అది ఎరిగి చేయలే. తమ్ముడు ఏదో ఇచ్చాడు, నేను కూడా ఇస్తాను అంటూ ఏదో హడావిడిగా అర్పణ ఇచ్చినట్టుగా ఉంది. సాతాను కూడా ఏమన్నాడంటే, ఇచ్చేసే అర్పణ ఏదేది, దేవుడు నీ ఇచ్చిన అర్పణ చూస్తాడు అంతే, నీ ఉద్దేశాలు కాదు. దేవుడు అన్నాడు, నీ అర్పణ నాకెందుకు, ఇదంతా లోకమంతా నాదే కదా, నువ్వు నాకేంటి ప్రత్యేకంగా ఎక్కడి నుంచో వేరే ప్లానెట్ నుండి తెచ్చావేంటి? ఆలోచించండి. సాతాను సంబంధం ఏర్పరచుకున్నాకనే అలా జరిగింది. ఇంకా చెప్పాలంటే ఇది కయ్యను మార్గం. ఇంకా కొంచెం పేజీలు తప్పండి, యోధా పత్రిక వస్తే ఆది కాండము నుండి యోధా పత్రిక జంప్ అయింది. కయ్యన్ స్టోరీ
60 60 63 64 పుస్తకాలు జంప్ వచ్చేసి ఇక్కడ 11లో ఏముంటుందంటే వారు కయీను నడిచిన ఓ ఈ కయీను నడిచిన మార్గము ఎవరు చూపారు? ఇందాక చూశారు, దుష్టునితో సంబంధం. సో దుష్టుడు ఒక మార్గం చూపించాడు. ఒకనికి ఒక మార్గము మంచిగానే ఉంటుంది, కానీ దాని అంతము నాశనకరం. సో సాతానుడు వచ్చి ఈ మార్గం బాగుంటుందయ్యా, ఇటు వెళ్ళు అన్నాడు. అవునా, బాగుందా, వెళ్తాను. ఏదో ఒక అర్పణ ఇచ్చేస్తే ఏం కాదు. ఇచ్చేశాడు. దేవుడు అది ఇష్టపడలేదా, నేను ఇంకో ప్లాన్ ఇస్తాను. ఇంకో ప్లాన్ ఏంటి? మీ తమ్ముడిని చంపేసాయి. చంపేశాను. దేవుడు వచ్చి అడిగితే కూడా మా తమ్ముడు నాకు తెలియదండి అని చెప్పేసాయి. చూసారా, ఒక అబద్ధం నాటావనుకో మనుషుడు ఏమి విత్తునో, ఒక అబద్ధాన్ని కప్పటానికి ఇంకొక అబద్ధం చెప్పాలి, మళ్ళీ ఈ 2 కప్పటానికి ఇంకా 3 చెప్పాలి, ఈ 3 కప్పటానికి ఇంకా 10 చెప్పాలి. ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ ఇన్ని సంవత్సరాలు అబద్ధాలు. చివరికి ఏమైందంటే మానవుడికి అసలు ఒరిజినల్ అబద్ధం ఏంటి? ఒరిజినల్ అబద్ధం ఏంటంటే మానవుడు దేవునికి దూరం అయ్యాడు. అది పక్కన పెట్టేసి ఇదంతా జరుగుతుంది. కాబట్టి మన సువార్త చెప్పాలంటే అక్కడికి వెళ్ళాలి, మూలాలకు వెళ్ళాలి. వీ హ్యావ్ టు గో టు ద ఒరిజిన్స్, సేయింగ్ దట్ మ్యాన్ ఒరిజినల్లీ రిబెల్డ్ అగేన్స్ట్ గాడ్. దేవుడి మంచితనాన్ని ద్వేషించాడు అన్నది ఇక్కడ కయీను మార్గాన్ని మనం చూస్తాం. దారి తప్పుట. 3వది ఏంటంటే దిగజారుట. ఎప్పుడైతే దారి తప్పావో నువ్వు దిగజారిపోతావు. ఆది కాండంలోనే మళ్ళీ చూస్తే ఈ యొక్క కయీను సజ్జన ద్వేషుడు అనే వ్యక్తి గతి ఏంటో చూస్తున్నాం. ఆయన దిగజారిపోయాడు. మొదటిది ఏంటి? శాపం వచ్చింది. దేవుని భయం లేదు కాబట్టి శాపం తెచ్చుకున్నాడు. నేల సారం ఇవ్వదు అని చెప్పాడంటే ఫలము లేని జీవితము. అంతేకాకుండా దేశదిమ్మరి అంటే గమ్యము లేని జీవితము. ఇంకా చెప్పుకోవాలంటే స్థిరత్వము లేని జీవితము. హీ వాజ్ అ వేగబాండ్. తిరుగుతూ ఉండు బాబు అని దేవుడు ఎలా చెప్పించాడంటే అప్పుడు సైతానుడు వచ్చి చెవులో అన్నాడంట, వండర్ఫుల్, దేవుడు నీకు ఒక పాస్ ఇచ్చాడు. ఏం పాస్ అంటే ట్రావెల్ యాజ్ యూ లైక్. ఆర్టీసీ వాళ్ళు ఇస్తారు కదా, 30 రూపాయలు కడితే ట్రావెల్ యాజ్ యూ లైక్, ఏ బస్ అన్న ఎక్కువ, ఏ బస్ అన్న దిగు. అట్లా అయిపోయింది, దేశదిమ్మరి అయిపోయాడు. ఇది దిగజారిన మరి సజ్జన ద్వేషి అనే మాట, ఆ వ్యక్తి యొక్క ఆ కార్యం చేసినందుకు దాని పరిణామాలు మనం చూస్తున్నాం. కొంచెం ముందు అయితే కయీను మార్గం ఏంటి? కయీను మార్గం ఏంటి అసలు? కయీను మార్గమే సైతాను మార్గం. కయీను మార్గం ఏంటి? మంచిని ద్వేషించే మార్గమే కయీను మార్గం. దేవుడు మనకు ఎన్నోసార్లు మంచి చెప్తా ఉంటాడు, మేలు గురించి చెప్తా ఉంటాడు. ఈ మేలును ఎరిగియు చేయకుండుట. ఓకే, అది కయీను మార్గంగా మనం చూద్దాం. కయీను మార్గంలో కొన్ని లక్షణాలు ఏంటంటే, కయీను మార్గం వెళ్ళే వారికి దేవుని భయం ఉండదు. దేవుని భయం లేని ఆరాధన అన్నమాట. ఆరాధన చేస్తారు, ఇలాంటి వారు ఉంటారన్నమాట చర్చిల్లో ఇప్పుడు కూడా. సండే కదా ఆరాధన చేసి వెళ్ళిపోదాం అంతేలే, అట్లా కాదు. దేవుని ఆరాధించేవారు టయానికి ఆరాధించే డబ్బులు ఇచ్చి పోవాలి. అది కాదు ఆరాధన. అది వేరే మతాల్లో జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఆరాధన చేసి వెళ్ళిపోతారు. ఆ దేవుడికి వారి పాపాలు చెప్పుకోరు, ఆ దేవుడు కూడా వీళ్ళ పాపాల గురించి ఏం పట్టించుకోడు. ఇది ఎందుకంటున్నానంటే, దేవుని ఆరాధించేవారు, ఈయన సత్యముతో ఆత్మతో ఆరాధించలే. కయీను మార్గం అనేది రెండవది. కయీను మార్గం అంటే అది అబద్ధాల జీవితం. ఈ తమ్ముడు ఎక్కడ నాకు తెలియదు, కూర్చుని మాలు ఇంకా ఎవరన్నా అడగాలంటానికి కూడా ఎవరు లేరు కదా. ఏమంటే ఈ కయీను వల్ల తమ్ముడు ఎక్కడో మీకు ఎప్పుడన్నా తెలిసాడా? లేరు కదా చెప్పడానికి, ఉండేది వీళ్ళిద్దరే. మరి ఆదాము గారు మీ రెండో అబ్బాయి కనపట్లేదు, ఎక్కడున్నాడు?
అంటే నువ్వే దారి తప్పావు, నిన్నెందుకు అడగాలి, నీ బతికే బాగాలే. చూసారా, కయీను మార్గం అంటే అబద్ధాల జీవితం. అబద్ధం అనేది చిన్న అబద్ధము పెద్ద అబద్ధం ఏమి, అబద్ధం అబద్ధమే. చిన్న పాపం పెద్ద పాపం అని లేదు, పాపం పాపమే. ఒక ఆయన పాపం గురించి ఎలా చెప్పాడంటే, ఎన్ని గొలుసులు ఉంటాయి కదా, అటాచ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి అది పట్టుకొని ఉన్నాడు, కింద పడాలంటే ఎన్ని రింగ్స్ తెగితే పడతాడు? ఒకటే. పాపం, ఆజ్ఞ అతిక్రమం అనే మాట వస్తుంది. కయీను మార్గంలో క్రోధము, తిరుగుబాటు, బిలాము క్రోధము, తిరుగుబాటు అన్నదే కయీను మార్గం. అది వాళ్ళ పేర్లు ఎందుకు వచ్చాయండి ఇక్కడ అంటే, మీరు మళ్ళీ చూడండి యోధ పత్రికలో చూస్తే ఏముంట, కయీను నడిచిన మార్గము నడిచిరి ఎవరు? బహుమానము పొందవలనని బిలాము, అది చూసారా, రెండు మాటలు. క్రోధము అంటే కోపము, అహంకారం, ఆ తిరుగుబాటు అనేది వచ్చింది. ఇది కయీనులో మనం చూస్తాము. ఈ మార్గంలోనే వీళ్ళిద్దరు కూడా వెళ్ళారు. వాళ్ళిద్దరే కాదు, చాలామంది వెళ్తూ ఉంటారు. చాలామందిలో అవిశ్వాసులే కాదు, విశ్వాసులు కూడా వెళ్తారు. అందుకే చెక్ చేసుకోవాలి. నేను మంచిని ద్వేషిస్తున్నానంటే సడన్గా ఏదైనా కయీను మార్గంలో జంప్ అయ్యానా? జంప్ అవడం కూడా ఇది ఉండదు. కొన్ని స్టేషన్స్లో ఎక్స్ప్రెస్ ట్రైన్ అయినా కూడా, శతాబ్ది ఎక్స్ప్రెస్ అయినా కొన్ని స్టేషన్స్లో వేరే ట్రాక్ రావడానికి స్లో డౌన్ అయ్యి అలా తిరిగి మళ్ళీ ఆ ట్రాక్లోకి వెళ్ళి ఒక గూడ్స్ ట్రైన్ పాస్ అయిన తర్వాత మళ్ళీ ట్రాక్కి వెళ్ళి ఫాస్ట్కి వెళ్ళిపో. కొన్ని స్టేషన్స్లో హై స్పీడ్లోనే ఇంకొక ట్రాక్లోకి వచ్చేస్తుంది. ఆ ట్రాక్ అలా చేసి పెడతారనమాట. సాతానుడు కూడా కొన్నిసార్లు మన అలా చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు డీవియేట్ అయ్యామో తెలియదు, మనకి ఎప్పుడు దారి తప్పామో కూడా మనకు తెలియదు. అందుకే మంచిని ద్వేషించుట అంటే జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇదంతా విన్నాక మరి ఏం చేయాలి సార్? దీనికి ఏమైనా విడుదల ఉందా అంటే ఉంది, విడుదల ఉంది. దేర్ ఈజ్ ఏ సొల్యూషన్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. బయటికి రావడానికి ఏం చేయాలంటే ముందు కొన్ని చూద్దాం. దేవుడు మంచివాడు, ఆయనే మంచికి నిర్వచనాన్ని ఇస్తాడు. అందుకే ఈ మంచి అనేది, దీనికి అవగాహన మనకు రావాలి అంటే ఆది కాండములోనే దేవుడు ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చాడు. మంచి అనే దానికి మాస్టర్ ప్లాన్ ఇచ్చేశాడు ముందే. ఏంటది మాస్టర్ ప్లాన్ ఏంటంటే, మళ్ళీ ఆది కాండానికి రండి. ఆది కాండంలో నంబర్ 1 మంచికి నిర్వచనం ఏంటంటే, ఆది కాండము 1:28లో మానవునికైన దేవుని మంచి ప్రణాళిక ఏంటి? 28లో వారిని ఆశీర్వదించెను, మీరు అభివృద్ధి చెందండి, విస్తరించండి, లోపరుచుకోండి, అధికారం చేయండి, ఏలుడి. అబ్బా, ఎంత మంచి మాస్టర్ ప్లాన్. అవి సైతానుడు వచ్చి ఇంకో మార్గం ఏంటి? సాతానుడు మరొక ప్రణాళిక ఆఫర్ చేశాడు. మీరు ఏమన్నాడు? నేను చెప్పినట్టు చేయండి. అసలు మీకు దేవుడు వద్దు, మీరే దేవుళ్ళు అయిపోతే ఇంకా దేవుడు ఎందుకు మీకు? మీ కళ్ళు తెరవబడతాయి, మీరు ఏమవుతారు? అది చూసారా, ఎక్కడైతే దేవుని మంచి ఉంటుందో అక్కడ సాతానుడు దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ మంచిని చేయటానికి ప్రయత్నించే వారిని కూడా చెడగొట్టడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. రెండోది చూద్దాం. రెండోది కూడా మళ్ళీ ఆది కాండంలోనే, మంచిని తృణీకరిస్తే శిక్ష తప్పదు అన్నాడు. అంటే దేవుడు అన్ని ప్రణాళికలు ఇచ్చాడు, మంచి ప్లాన్ ఇచ్చాడు 1:28లో 26లో. అయితే అదే దేవుడు మళ్ళీ ఏం పెట్టాడంటే, దేవుని యొక్క మాస్టర్ ప్లాన్లో ఇంకోటి ఏంటంటే, మరి నేను మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను, మీరు రిమోట్ కంట్రోల్ కాదు. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ నేను చెప్పినట్టు చేస్తుంది, అది తిరుగుబాటు చేసింది అనుకో, నేను ఇన్ని 100 సార్లు నొక్కినా ఇంకా పనిచేయదు. ఇది నేను చెప్పినట్టు చేస్తుంది కాబట్టి ఇంతవరకు బాగానే నడుస్తుంది.
దేవుడు మనల్ని రిమోట్ కంట్రోల్గా చేయలే. దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. అది కూడా దేవుడి మంచితనం కదా. దేవుడు ఒకవేళ మన రిమోట్ కంట్రోల్ చేసి ఉంటాడు అనుకో, అవ్వ పండు దగ్గరికి చెయ్యి వచ్చిందనుకో, బటన్ నొక్కి మళ్ళీ చెయ్యి వెనక్కి వచ్చేస్తుంది. అక్కడ స్వేచ్ఛ లేదు, నో ఫ్రీడమ్. దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు, అది కూడా దేవుని మంచితనం. కానీ ఫ్రీడంలో చాయిస్ ఉండాలి. ఫ్రీడమ్ వితౌట్ చాయిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటే కుర్చీ పెట్టి మిమ్మల్ని అందరినీ బయట పంపి మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను, మీకు ఇష్టం ఉన్న కుర్చీలో కూర్చోండి అంటే, అరే ఉండేది ఒకటే చేరు బాగుండి, కనీసం ఎన్ని ఉండాలి? సో అక్కడ దేవుడు ఏమన్నాడంటే, పండు తింటే చస్తావు, తినకుంటే బతికే ఉంటావు. అక్కడ కూడా మంచితనాన్ని చూస్తాం. అయితే సాతానుడు ఏమొచ్చాడు, అభయ గ్యారంటీ ఇచ్చాడంటే, ఏంటంటే మీరు సావనే సావరు, నేను గ్యారంటీ ఇస్తున్నాను కదా. కానీ సాతాను గతి ఏంటో వీళ్ళకి తెలియదు పాపం. జరిగిందేంటి, మీరు చావరు, దేవుడు ఏమన్నాడు, మీరు చస్తారు. కాంట్రడిక్షన్. ఎక్కడ మంచి వస్తుందో అక్కడ చెడు వెంటనే ఉంటుందన్నమాట. దేవుని యొక్క మాస్టర్ ప్లాన్లో మూడవది ఏంటో తెలుసా, దేవుడు మరి మీరు బహుగా ఫలించి ఈ భూమిని వశపరచుకోవాలంటే మీ ఫ్యామిలీ సెటప్ కావాలి. కాబట్టి ఆదామా నువ్వు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నీకు భార్య కావాలి అంటూ ఫ్యామిలీ వ్యవస్థ అనేది కూడా దేవుడు సృష్టించాడు. అది కూడా దేవుని మంచితనం, అది కూడా దేవుని మంచితనం. అయితే ఇప్పుడు ఈ ఫ్యామిలీ వ్యవస్థను నాశనం చేయటానికి సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, చేస్తూనే ఉంటాడు. అందుకే మేము రిట్రీట్ పెట్టాం, ఫ్యామిలీ రిట్రీట్. ఆయన చాలా మంచి వ్యక్తి, నేను బాగా తెలుసు, మీ ఇద్దరం 25 ఏళ్ళ నుంచి పరిచయంలో చేస్తాం. రండి, ఫ్యామిలీ రిట్రీట్కి రండి. ఎందుకంటే దేవుని మంచి మాస్టర్ ప్లాన్లో ఫ్యామిలీ ఈజ్ ఇంక్లూడెడ్. ఆ ఫ్యామిలీ గురించి మరి దేవుడు సూత్రాలు కూడా ఇచ్చాడు. అయితే సాతానుడు వచ్చి ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముందు ఏ కుటుంబాన్ని నాశనం చేశాడు? అదేదో పాత నిబంధనలే అంటావా? లేదు, మళ్ళీ అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో ఒక కుటుంబాన్ని నాశనం చేసేసాడు. ఎవరు వాళ్ళు? అననీయ సభ. వాళ్ళు అవిశ్వాసులా విశ్వాసులా? చూసారా ఎంత డేంజరు. సో అక్కడ కుటుంబాన్ని నాశనం చేసిన సైతానుడు చేతులు కట్టుకొని టీవీ ఆన్ చేసుకొని ఐపీఎల్ చూడటంలే. ఏ కుటుంబాన్నైనా నాశనం చేస్తాను, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలను నాశనం చేస్తాను. మీకు ఆ రోజు రిట్రీట్ రోజు కొన్ని విషయాలు నేను చెప్తాను. ప్రారంభ వాక్యం కొన్ని మాటలు చెప్తాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే, మంచిని ద్వేషించేవారు ఉన్నారు. వారికి డైరెక్టర్ ఎవరు? వాడే. మంచిని ద్వేషించేవారు. వివాహ వ్యవస్థ ఎక్కువ చెప్పను, తర్వాత. మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దేవుని యొక్క మంచితనం ఇంకోటి ఏంటో తెలుసా? మీకు రక్షకుడిని కూడా పంపిస్తాను. 3వ అధ్యాయంలో మీరు చూస్తే 3:15 ఏముంటుంది? నీకును స్త్రీకిని అనే మాట. మెస్సయా గురించి ముందుగానే చెప్పేస్తున్నాడు. నేను మీకు రక్షణ కార్యం కూడా కల్పిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఇది దేవుని మంచితనం. ఇంకా ఏమన్నా ఉందా? ఇంకొకటి ఉందిలేండి. 4:7 వచ్చే లోపల దేవుని యొక్క మాస్టర్ ప్లాన్లో ఇంకోటి ఏంటంటే, దేవుడు మన నుండి ఆరాధన కూడా కోరుకుంటున్నాడు. మంచి ఆరాధన దేవునికి ఇష్టము. 4లో చూసారా ఏమంటున్నాడు? నీ ముఖం ఎందుకు చిన్నగా చేసుకున్నావయ్యా, నీవు కానీ సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోండి. నువ్వు సత్క్రియ చేయలే అంటే నీ ఆరాధన బాగలేదు. అంటే ఇక్కడ దేవుడు తన మాస్టర్ ప్లాన్లో ఆరాధన అనేది కూడా పెట్టాడు. ఆరాధన అనేది ఒక ఐటమ్గా ఉండకూడదు, మళ్ళీ ఆరాధన అనేది ఒక లైఫ్ స్టైల్గా ఉండాలి. కొన్నిసార్లు కొన్ని చర్చెస్లో అంటారు, మనము కొంతసేపు ఆరాధన చేద్దామంటే, అప్పటిదాకా ఏం చేశారు? అప్పటిదాకా కొన్ని పాటలు పాడారు కదా,
నా వీ విల్ గో ఇన్ టు టైమ్ ఆఫ్ వర్షిప్ అంటే వాట్ వేర్ యూ డూయింగ్ టిల్ దెన్? యువర్ వర్షిపింగే కదా. మీరు కానుకలు ఇస్తే అది వర్షిప్ కదా, పాటలు పాడితే వర్షిప్ కదా. అవును, ఒకరినొకరు పలకరించుకోవటం, ప్రోత్సహించుకోవటం అది కూడా వర్షిప్పే. ఎందుకు మాట్లాడుతున్నానంటే దేవుడు మంచి అనే ప్యాకేజ్ ఆది కాండంలోనే పెట్టేసి నన్ను మీరు ఆరాధించండి, మీ జీవితాల ద్వారా నన్ను ఆరాధించండి అంటే, మీరు ఆరాధించకపోతే నేను దేవుడిగా ఉండలేనని కాదు అర్థం. మనం ఆరాధించినా ఆరాధించకపోయినా దేవుడు దేవుడే. మానవుడు సృష్టించక ముందు దేవుడు ఉన్నాడు, మానవుడు సృష్టించిన తర్వాత దేవుడు ఉన్నాడు, మానవుడు పాపం చేసిన తర్వాత దేవుడు ఉన్నాడు. ఆయనకు ఆరాధన కరువేం అవలే. లేకుంటే రిమోట్ కంట్రోల్లో అయ్యా జఫనే పీటర్ ఒక అరగంట సేపు నన్ను ఆరాధించు టక్ టక్ అంటే హల్లెలూయా స్తుతి మహిమ చాలులే టక్ టక్ అని, అట్టేం లేదు. ఓకే, ఇది దేవుని ప్యాకేజ్, రైట్. అందుకే మనకి ఏం కావాలంటే వివేచన కావాలి. నెంబర్ 1, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుట శ్రమ. నువ్వు మంచిది చేయాలంటే కీడు పెట్టుకొని అదే మేలంటే అది తప్పు. అర్థమైందా పాయింట్? అక్కడ వెరీ ఇంపార్టెంట్. వివేచన కావాలి. మనము మంచిని ప్రేమించాలి, మంచిని చూపించాలి అంటే మనకు కీడు అనే మాట ఏషియా. ఇంకో వచనం చూపిస్తాను. గలతీ 5:22 ఏముంది? ఆత్మఫలమేమనగా మంచితనము. మళ్ళీ ఇక్కడ మంచి అనేది అంశం కాదు, జీవిత విధానం, లైఫ్ స్టైల్, ఆత్మానుసారమైన జీవితం అనే మాట. ఇంకా ఒక వచనం ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గమనిస్తారో లేదో. ఏముంటుందంటే, మరియు పాలు త్రాగి ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం. చాలామంది మంచి గురించి తెలుసుకోలేరు, మంచి చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా పిల్లల్లాగానే ఉన్నారు, మంచి పిల్లల్లాగానే ఉంటారు. మీరు మీ పిల్లలకి ఎవరైనా గ్రైప్ వాటర్ ఇచ్చారా? గ్రైప్ వాటర్ బాటిల్ ఉండేది, వుడ్ వర్డ్, దాని మీద పిక్చర్ గమనించారు ఎప్పుడన్నా? చిన్న కానీ వాడి చేతిలో ఏముంటుందో తెలుసా? గమనించలే? వాడి చేతిలో పాము పట్టుకొని ఉంటాడు. అది పాము, అది కాటైతే చచ్చిపోవాడికి తెలియదు, అది చిన్నోడు కదా. పాము అంటేనే ఓకే. పసిపిల్లలంట వాక్య విషయంలో అనుభవం లేదు కాబట్టి వారికి ఏది మంచో ఏది కీడో తెలియదు. అందుకే ఏమంటాడు? వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియము గలవారైన గనుక బలహమైన ఆహారము వారికి కావాలి. మన బతుకులు ఇంకా ఉస్మానియా బిస్కెట్లు, మారీ బిస్కెట్లు ఉంటే బలం రాదు. బలం రానప్పుడు ఏది మంచి ఏది చెడో తెలియదు. అందుకే దేవుడు మంచి అనే మాటకు ఇక్కడ ఏమంటాడంటే, ఇంకా శిష్యులుగానే ఉంటారా? ఇంకో దగ్గర, మరి ఒక దగ్గర ఏముంటుంది, బైబిల్ వచ్చిన ఏముంటుంది? మీకు ఇంకా పాలు పెట్టాలా, మీకు ఇంకా పాలు ఇవ్వాలా, మీరు ఇంకా ఎప్పుడు వాక్యం తింటారు, భోంచేత అనే మాట. సరేనా? ఇవన్నీ మనకు వివేచన అనేది కావాలి. మత్తయిలో ఇంకో మాట ఉంది చూడండి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలను తెచ్చుకొనును, దుర్జనుడు అపోజిట్. సో మన బ్యాంకులో ఏముంది? నేను మంచితనం చూపించాలంటే బయట నుండి రాదు అది. అందుకే అన్నాను, మంచితనం అంటే టాపిక్ కాదు, వ్యక్తి. మంచితనం అంటే చూపించవలసిన ఒక లక్షణం. సో అది బయట నుండి తెచ్చి చూపించేది కాదు, అది ఎయిర్ హోస్టెస్, అది షాపింగ్ మాల్ వెల్కమ్ టీమ్. మనం చూపించేది మన లోపల ఉండే మంచితనం, అదే నీలో నివసించు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే అన్నాడు, ఆత్మానుసారమైన జీవితం జీవించండి. శరీరానుసారమైన జీవితము అది ఇదన్నమాట, చెడుతనం. రైట్, ఇంకొక స్లైడ్, లాస్ట్ స్లైడ్.
ఇదంతా విన్నాక మరి ఈ మాట వినండి. ఒకవేళ వినకపోయినా ఇదన్నా వినండి. ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. దేవుడి మంచితనము ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే దేవుని మంచితనము అది సర్వశ్రేష్టమైన అనే మాట ఒకసారి చూడండి. దేవుని సర్వోత్తమమైన మంచి సజ్జనుడైన యేసుక్రీస్తు ప్రకటించిన క్షమాపణ. ద అల్టిమేట్ గుడ్ ఆఫ్ గాడ్ ఈజ్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఇప్పుడు దీన్ని కూడా ద్వేషించిన వారు ఉన్నారు. ఇక్కడ ఉన్నారేమో, వింటున్నారేమో. ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ ది అల్టిమేట్ గుడ్. ఆ గుడ్డుని కూడా ద్వేషించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా. అందుకే ఏమంటున్నాడు, అయినను దేవుని క్షమాపణ ఆఫరు ఇంకా ఉంది. ఒకవేళ మీరు దేవుని యొక్క మంచితనాన్ని గ్రహించకపోతే ఈరోజు గ్రహించండి. డోంట్ రిజెక్ట్ దట్ ఆఫర్. ఎందుకో తెలుసా? యోహాను 3:16 నేటికిని ప్రతి పాపికి వర్తిస్తుంది. ఇట్ ఈస్ స్టిల్ అప్లికబుల్. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు. నేడే రక్షణ దినం. రక్షణ దినం ఏంటో తెలుసా? దేవుని మంచి అనే ఆ క్షమాపణ అనే ఆఫరు యాక్సెప్ట్ చేసి మనల్ని దేవుడు మంచివారిగా నీతిమంతులుగా చేస్తాడు. అది దేవుని యొక్క రక్తము ద్వారానే సాధ్యం. అది యేసుక్రీస్తు తన దేహాన్ని సిలువలో ఇచ్చేశాడు కదా, అదే సాధ్యం. అయినా కూడా అక్కడ కొంతమంది పిడికిళ్ళు చూపిస్తూ మంచిని ద్వేషించారు. సిలువ వేయండి అని. మంచిని ఎంతగా ద్వేషించారంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా అమ్మో మళ్ళీ లేస్తాడన్నాడు కదా, మళ్ళీ సిలువ వేశారు, లోపల పెట్టేయండి, మళ్ళీ ఏం చేయాలా? సీలింగ్ పెట్టండి. ఎవరి సీలింగు? గవర్నమెంట్ సీల్. యేసయ్యని ఎంత ద్వేషించారంటే, మంచిని ఎంత ద్వేషించారంటే ఆయన చంపేసినా కూడా వాళ్ళకి తృప్తి లేదు. కానీ మంచిని, సత్యాన్ని మీరు కప్పలేరు. అబద్ధాన్ని ఎన్ని కప్పుకున్నా అది ఒకరోజు వస్తుంది. సత్యాన్ని కప్పటానికి మరొక సత్యం అవసరం లేదు. యూ డోంట్ నీడ్ అనదర్ ట్రూత్ టు సపోర్ట్ ఏ ట్రూత్. ట్రూత్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ ద లై దట్ నీడ్స్ డిఫెన్స్. అబద్ధానికే డిఫెన్స్ కావాలి. సో ఈరోజు ఈ మాటలు వింటున్న నీకు ఆ రక్షణ అనుభవం ఉందా? దేవుని మంచి ఆఫర్ ఏంటో తెలుసా? ఆ మంచి దేవుడు క్షమాపణ ఇచ్చేశాడు. ఈ చెడును, మంచిని ద్వేషించిన మానవుణ్ణి ప్రేమించి ఆయన సిలువలో అది ఇచ్చాడు. అంటే ఇంత గొప్ప ఆఫర్ను నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఏ విధంగా తప్పించుకుంటాం? యూ కెనాట్ ఎస్కేప్. ఈ మాటలు వింటున్న మీరు ఎక్కడున్నా సరే, మీకు ఇంకా రక్షణ అనుభవం లేకుంటే ఈరోజు యేసును కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. ఈ మంచి అనేది ఉంటుంది, నిరంతరం ఉంటుంది. కానీ ఒకరోజు ఈ మంచి అనేది, దీని చరిత్ర భూలోకంలో మాత్రం ఆగిపోద్ది. తీర్పు అనేది ఒకరోజు వస్తుంది. ఆ తీర్పు ఎలా ఎదుర్కొంటావు అన్నది నీవు మంచిని ఏ విధంగా స్పందించావో దానిపై ఉంటుంది. ఏమంటారు? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ వాక్యం కొరకై వందనాలు. మీరు ఈ లోకంలో మానవుడు ఎంత చెడిపోయినా కూడా మీ మంచిని మీ కుమారుని రూపంలో ఇక్కడ పంపించారు. అందుకే మంచి ఒక టాపిక్ కాదు, మంచి మీరే. ఇక ఆ మంచిని మేము తృణీకరిస్తే మేము ఎంత దౌర్భాగ్యులం. కానీ మీ మహాకృపలో మమ్మల్ని మీరు రక్షించుకున్నారు. అయితే ఈ అనుభవం లేని వారు ఇంకా ఉంటే వారిని దర్శించండి, సహాయం చేయండి. ఆ సిలువ దగ్గరికి వచ్చి క్షమాపణ పొందటానికి సహాయం చేయండి. సిలువలో మీరు కార్చిన రక్తం, మీరు ఇచ్చిన మీ దేహం, ఇది మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.